మూసీలో 16,000 కోట్ల రూపాయలతో ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం డిజైన్స్ కూడా తయారు చేసి ఫైనల్ చేసి ఆఖరికి గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్ కూడా ఇన్వైట్ చేసినాం సార్. చేసిన తర్వాత ఇవాళ మాకు ఆశ్చర్యం ఎక్కడ కలుగుతా ఉందంటే ఒక రోజేమో 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన మూసీ బ్యూటిఫికేషన్ అని ఒకరోజు ప్రకటన వస్తుంది. తర్వాత పర్యాటక శాఖ మంత్రి గారేమో 70,000 కోట్లతో అని చెప్పి వారు ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు గోపన్పల్లిలో 150,000 కోట్లతో మూసీ అన్నారు. అధ్యక్ష, నేను అడిగేది ఒకటే, శ్రీధర్ బాబు గారి నుంచి క్లారిఫికేషన్, ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల సొమ్ము. 16,000 కోట్లతో ఇంక్లూడింగ్ ఎక్స్ప్రెస్ వే, ఈస్ట్ టు వెస్ట్ ఎక్స్ప్రెస్ వే 55 కిలోమీటర్లు ప్లస్ బ్యూటిఫికేషన్ మేము ప్రారంభించాం ఆల్రెడీ. మీకు తెలియకపోవచ్చు, నాగోల్లో మీరు పోతే మీరు చూడవచ్చు. వారిని కోరేదేమంటే ఇది రాష్ట్ర ప్రజల సంపద. 16,000 ఎందుకు 50 అయింది, ఎందుకు 50 70 అయింది, ఎందుకు 70 150 అయింది, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి శ్రీధర్ బాబు గారిని కోరుతా ఉన్నా. మూసీ బ్యూటిఫికేషన్ విషయంలో మొన్న నేను డిప్యూటీ సీఎం గారిని చూశాను, ఒక డిపిఆర్ కూడా తయారైంది. మేమేమి ఊరికే అడగలేదు, లెటర్ బారేయలేదు, కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ కూడా ఉంది అన్నారు. డిపిఆర్ దయచేసి ఉంటే సభ ముందు టేబుల్ చేయండి, ప్రజలందరూ సభ్యులందరూ కూడా చదువుకుంటారు. ఎందుకంత మొత్తంలో ఖర్చు పెరిగిందో అర్థం. దయచేసి మాట్లాడితే మంచిగా ముందే నా హక్కు సంబంధంగా ఇదే యుద్ధం చేయాల్సుకుంటే నా పిల్లల్ని అయ్యా అయ్యా ఏమైతుందో ఏం చెప్తారో మంత్రి గారు. దయచేసి అధ్యక్ష, పార్టీ మారు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసో దొంగతనంగా కోర్టు అయ్యో ఒక పార్టీ నుంచి పోటీ చేసి అభ్యర్థులు అడగడానికి ఆ పార్టీ అంతా పైసలు తెచ్చుకున్నటువంటి క్యారెక్టర్ కాదు నా అధ్యక్ష. ఇలా ధైర్యం ఉంది. కాంగ్రెస్ అణిచివేస్తే కూడా కాంగ్రెస్ కొట్టాల్సిన అధ్యక్ష. అందుకే ఇలా అడుగుతా ఉన్నా. ఇలా నేను విద్యార్థి నాయకుడిగా నేను ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో నా రాజకీయం ప్రారంభిస్తే నా గొంతు అప్పటి నుంచి తింటే అధ్యక్ష. వాళ్ళకి మంచిగా ఇవ్వదు, నేనేం చేయాలి? వాళ్ళు ఆడినట్టు పాడినట్టు పాడవాడం అనే గొంతు కాదు నాది. బరాబర్గా నేను ఇంటనే మాట్లాడతా. తెలంగాణ ఉద్యమంలో కూడా నా పార్టీ ఉన్ననాడు కూడా నా పార్టీలో ఉంటే కూడా పార్లమెంట్ రికార్డు తెప్పించుకొని పొన్నం ప్రభాకర్ గొంతు ఆనడట్టుందో ఇవాళ కూడా అధికారం ఉంటే కట్ట ఉంటుంది అధ్యక్ష. పెళ్ళాం పిల్లలు చచ్చిపోతారు, శివమైతారని అల్లే అధ్యక్ష. పెళ్ళాం పిల్లలు చచ్చిపోతారని అల్లే అధ్యక్ష. అటువంటి వాళ్ళు కూడా మాట్లాడితే, తెలంగాణ మీద రాళ్ళు కట్టినోడు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అందుకే నేను ఇలా కూడా మాట చెప్తా ఉన్నా. దయచేసి బలహీన వర్గాలకు సంబంధించి బడుగు బలహీన వర్గాలకు మెచ్చార్జీలు పెంచే అంశం ఇష్టం లేదు. వాళ్లకు దొరల అహంకారంతో మెచ్చార్జీల అంశం పెంచాలంటే ఆ చర్చ జరగకుండా చూసే ప్రయత్నం చేస్తారు.